మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీ అందరికీ ప్రభువు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం దేవునితో అనే ఈ కార్యక్రమంలో మరొకసారి మనందరం ఇలా ప్రభువును స్తుతించడానికి ప్రభు ఏర్పాటు చేసిన ఈ మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారండి? ప్రభు చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీ మధ్యకి రావడానికి దేవుడు కృప చూపారు. మనందరం కలిసి ఉదయమే ప్రభువుతో స్తుతించడానికి ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవిస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానాంశంలో 119వ కీర్తన 18వ వచనంలో అంటాడు, ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టు నా కనులు తెరువుము. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు చూడలేకపోతూ ఉన్నారు. ప్రభు అద్భుతాలు చేయగలిగిన వాడు, అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగిన వాడు. మన జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా ఆయన సమాధానం ఇవ్వగలిగిన దేవుడు. కానీ చాలామంది బిడ్డలు ఈరోజు దేవుడు చేసే అద్భుతాలు చూడలేకపోతూ ఉన్నారు. దేవుడు చేసే కార్యాలని వారు చూడలేకపోతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే వారి మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరువుము. మనం చేయవలసిన ఈ మాట ప్రభువుని అడగాలయా, నీ అద్భుతాలు చూడగలిగే కనులు నాకు మీరు దయచేయండి అయ్యా. నీ సన్నిధి అనుభవించగలిగే ఆ కృప నాకు దయచేయండి అయ్యా. నీ మహిమను అనుభవించగలిగే ఆ కృప నాకు దయచేయండి ప్రభా అని మనం ప్రభువుని అడగాలి. మందిరములో మహిమ ఉంటుంది, మందిరములో దేవుని అద్భుతాలు ఉంటాయి, మందిరములో దేవుని వాక్య ద్వారా మనం బలపరచబడే చాలా సందర్భాలు ఉంటాయి. కానీ చాలామంది జీవితాలు ఇంకా మందిరానికి వెళతా కూడా వారి జీవితాల్లో ఇబ్బందికరంగా, అంటే వారి జీవితాల్లో సమాధానం లేక, వారి జీవితాల్లో సంతోషం లేక, వారి జీవితాల్లో ఒక సంతృప్తికరమైన జీవితం లేకుండా జీవించేవారు చాలామంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసండి, వారు మందిరానికి వెళ్తున్నారు కానీ వారి కళ్ళు తెరవబడలా. ఈరోజు ప్రభు మనందరి కళ్ళు కూడా, మందిరానికి వెళ్తున్న మనందరి జీవితాల్లో ప్రభు మన కనులు తెరవబడునుగాక, ప్రభు మన కనులు తెరుచునుగాక. ఈరోజు మందిరానికి వెళ్తున్న నీవు మందిరంలో అడుగుపెట్టిన కాడి నుంచి ముగింపు ప్రార్థన దాకా దేవుడు ప్రతి దానిలోని మనకు అవసరమైన మాటలు ప్రభు మనకు తెలియజేస్తారు. మనమేమనుకుంటున్నాం అంటే ఈరోజు వాక్యం నాది కాదు, ఈరోజు ప్రభు ఎవరి కొరకు మాట్లాడారు, నేను అలా జీవించట్లేదు, నేను అలా ఉండట్లేదు, నా బ్రతుకు అలా లేదు అనుకుంటున్నాం. కానీ మనము గమనించగలిగితే, మన కనులు తెరవగలిగితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడని కూడా గ్రహించలేని వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, దయచేసి ఆ ప్రభు కార్యాలు చూడాలి అంటే మన కనులు తెరవబడాలి, ఆత్మీయంగా కనులు తెరవబడాలి. ఆత్మీయ జీవితంలో మనం ఇంకా ముందుకు ఎదిగేవారిగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట నేను మీతో చెప్పి ఈరోజు ఈ వాక్యాన్ని ముందుకు తీసుకువెళ్తాను. ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనంలో అనుదిన సమస్యలు పరిష్కరించుకున్నట్లో, అంటే దేవుడు అక్కడ ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో చాలా సందర్భాలు, ప్రతిరోజు చాలా సమస్యలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. చాలా సమస్యలు, అంటే ఉదయం లేచిన కాంచి సాయంకాలం పడుకునే వరకు ఎన్నో సందర్భాలు మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో మనకు ఎదురయ్యే సమస్యలు కానీ, కొన్ని సందర్భాల్లో మనకు ఎదురయ్యే అవమానాలు కానీ, కొన్ని సందర్భాల్లో మనము కొన్ని వెటకారమైన మాటలు కానీ, కొన్ని పరిస్థితులు ఉదయం లేచి నుంచి సాయంకాలం పడుకునే వరకు చాలా విషయాలు మనం వింటాం, చాలా సందర్భాలు మనం చూస్తాం. కానీ ఒక మాట ఇక్కడ మీరు గమనించాలి, మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మీకు నేను తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. ఏదంటే ఆదికాండము 21వ అధ్యాయము ఈ 19వ వచనంలో ప్రభు ఇక్కడ ఒక వ్యక్తి కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి జీవితం నుంచి దేవుడు అనేక మందితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఒక సంఘటన బట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం చేయవలసిన విషయాలు కొరకు, లేకపోతే మన ఆత్మీయ జీవితాల్లో మనం చూడవలసినవో ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 21వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు ఆయన, మరియు దేవుడు ఆమె కనులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవాణ్ణిని త్రాగనిచ్చెను.
ఇక్కడ మనం చూస్తాం, ఇది చాలా సందర్భాలు మనం విన్నాం, చాలా సందర్భాల నుంచి మనకి ఈ మాటను మనము చూడగలుగుతూ ఉన్నాం. చాలా సందర్భాల్లో ప్రభు దీని కొరకు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని బట్టి దేవుడు అనేకమైన మార్లు ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఈమె కొరకు వింటున్నప్పుడు నేను అనేక మార్లు మనం విన్నాం. దేవుడు ఆమె కనులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. చూచుచున్న దేవుడు మన జీవితాల్లో ఎప్పుడూ కూడా ప్రభు మన నేత్రాలు తెరవబడే విధముగా మనం జీవించగలిగితే, పరిపూర్ణంగా ప్రభు మీద ఆధారపడగలిగితే ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం చూపిస్తాడండి. దేవుడు ఎడారిలో నీటి ఊటను తీసుకొచ్చిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో సంతోషమైన నీటి ఊటను ప్రభు తీసుకురాబోతూ ఉన్నాడు. ప్రభువా, నా కళ్ళు మీరు తెరవండి నాయన అంటే, ప్రభు కళ్ళు తెరవాలి అంటే నువ్వు ఆత్మీయంగా ప్రభు దగ్గర ఆత్మీయ జీవితం నువ్వు ఎప్పుడైతే జీవించడం ప్రారంభించావో అప్పుడు నీ జీవితం మారిపోతుంది. ఈరోజు సమస్యలు ఉన్నాయి, నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, లేవని అన్నట్లా. కానీ దేవుడు నీ సమస్యలు తీర్చడానికి ప్రభు మార్గాలు ఇప్పటికే మార్గాలు సిద్ధపరిచాడు ప్రభు. కానీ మన కనులు తెరవలేకపోవటం వల్ల, మన ఆత్మీయ నేత్రాలు తెరవలేకపోవటం వల్ల ఆ సమస్యకు పరిష్కారాన్ని ఈరోజు మనం చూడలేకపోతూ ఉన్నాం. మనం చూస్తాం, దేవుడు బైబిల్ గ్రంథంలో నేను అనేక మార్లు ప్రభు ఈ విషయాన్ని బయలుపరిచినప్పుడు నేను అనేక మంది తెలియపరిచిన మాట, దేవుడు ఐగుప్తు నుండి ప్రజలను తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని ప్రాయలుగా చేసినప్పుడు అది దాటిన తర్వాత వీరు ఒక ప్రాంతానికి వెళ్ళి నీళ్ళు కొరకు ఆ నీళ్లు చేదుగా ఉన్నాయని సనుక్కుంటారు. ప్రభు అప్పుడు ఆ నీళ్లను చేదుగా ఉన్నాయని వీళ్ళు సనుక్కున్నప్పుడు ప్రభు మోషే ప్రార్థించినప్పుడు చెప్తాడు, ఆ పక్కన చెట్టు యొక్క కొమ్మ ఆ నీటిలో వేయండి, ఆ నీరు మధురముగా మార్చబడుతుంది. అంటే నేను అంటున్న మాట ఏంటో తెలుసా అండి, ప్రభు ఎప్పుడో సిద్ధపరిచాడు మన జీవితంలో. ఆ నీటి ఊట దగ్గర ఆ చెట్టుని ఎప్పుడో సిద్ధపరిచాడు. కానీ వీళ్ళ నేత్రాలు తెరవబడలేకపోవటం వల్ల వీరేమై ఉన్నారయ్యా అంటే దాన్ని గ్రహించలేకపోయారు. ఈరోజు చాలామంది ప్రభు పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటే గ్రహించలేక సనుక్కునే మనసులో చాలామంది ఉంటున్నారు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నీలో ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ప్రభు చెప్తున్నాడు, ఇప్పటికే నేను దానికి మార్గాన్ని సిద్ధపరిచాను, ఇప్పటికే దాన్ని నేను పరిష్కరించాను, ఇప్పటికే ఆ సమస్య నుంచి విడిపించబోతా ఉన్నాను. కానీ నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడిన తెరువు అయ్యా, నువ్వు నీ మనోనేత్రాలను మూసుకోవద్దు, తెరువు. ప్రభు అద్భుతంగా ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు నా జీవితంలో జరిగిస్తున్నాడు, ఇప్పటికే జరుగుతున్నాడు నువ్వు నమ్మడం ప్రారంభించు. నీ జీవితాన్ని దేవుడు మహిమకరముగా ఆశీర్వాదకరంగా నువ్వు ఉన్న ప్రాంతానికి, నీకున్న కుటుంబానికి ప్రభు ఉన్నతంగా నేను ఆస్వాదించబోతా ఉన్నాడు. నువ్వు మందిరానికి వెళ్తున్నావు, నేను కాదనట్లా. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నేను కాదనట్లా. నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, నేను కాదనట్లా. కానీ నువ్వు వెళ్తున్న నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? మందిరానికి వెళ్తున్న నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రార్థనకి వెళ్తున్న నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ జీవితం ఏ విధముగా ఉందో నువ్వు చూసుకోవడం ప్రారంభించి దేవుని సన్నిధిలో నువ్వు గోజాడడం మొదలు పెడితే దేవుని జీవితాన్ని అద్భుతకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నాన్న, ఈరోజు సమస్య వచ్చిందని నువ్వు బాధపడతా ఉన్నావు, కానీ ఆ సమస్యకు రావటానికి గల కారణం తెలుసా? నీ ఆత్మీయ జీవితం సరిగా నువ్వు లేకపోవటం వల్ల, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు సరైన జీవితం జీవించలేకపోవడం వల్ల ఈరోజు నువ్వు సమస్యలు చూస్తూ ఉన్నావు. నువ్వు ఆత్మీయ జీవితమే సరిగా ఉంటే ప్రభు నిన్ను అద్భుతంగా ఆస్వాదించబోతా ఉన్నాడు. సమస్త జనుల కంటే ప్రభుని హెచ్చించబోతా ఉన్నాడు. దేవుడు నువ్వు ఉన్న ప్రాంతంలో నేను దేవుడు మహిమకరంగా దేవుడు దీవించబోతా ఉన్నాడు. అలాంటి కృపచేతను నింపబడాలని నేను ప్రార్థిస్తూ ఈ మాటలు ప్రభు దీవించునుగాక. ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందామా? దయచేసి వింటున్న మీరు దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువా, నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభువా, నా ఆత్మీయ జీవితాన్ని మీరు బాగు చేయండి ప్రభువా. ఇదిగో ఎన్నో సమస్యల వలయంలో మధ్యలో ఉన్నాను ప్రభువా, ఎక్కడో ఏదో ఒంటరి పరిస్థితుల్లో ఉన్నాను నాయన, కుటుంబ పరిస్థితులు నేను చూస్తుంటే భయం వేస్తుంది నాయన. ఒక్కసారి ప్రభు ఆ సమస్యకు దేవుడు పరిష్కారం చూపించిన ఆయన, నీ ఆశ్చర్యమైన కార్యములు చూసేలా నా కళ్ళు మీరు తెరవండి నాయన. ఒక్కసారి నాతో పాటు మీరు ఆక మనస్సు కలిగి ప్రార్థిస్తారా? దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తైన దేవా, నీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. అయ్యా, మా జీవితంలో నీ సమస్యలు మీరు పరిష్కరించబడేలాగా, తని మా ఆత్మీయ నేత్రలు తెరవబడే ఆత్మీయ జీవితాన్ని కొనసాగించబడేలాగా మీరు కృప చూపి హస్తాలు ఉంచుతారని తండ్రి, మీరు మాకు తోడుగు నడిపిస్తారని, ఈ ప్రార్థన ద్వారా మా జీవితంలో గొప్ప మేలు జరిగిస్తారని, తని మా ఆత్మీయ నేత్రాలు తెరవబడే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చి నేను మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదిస్తారని, మేము కూడా అయ్యా మీకు మాకు మధ్య అడ్డుగోళ్ళు ఉంటే క్షమించండి, ప్రశాంతపడే మనసుని మాకు దయచేసి మీ కృప ఈ రోజు అంతా మా జీవితంలో అన్నింటిలోని కృపా దీవెన ఆరోగ్యం మీరు ఉంచుతారని మీ ఘనమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి,
ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్లో నాన్న. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఒకవేళ మీకు అవకాశం ఉంటే ప్రభుని బట్టి ఈ యొక్క వీడియో అనేక మందికి మీరు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు కృపను బట్టి ఇంకా అనేకమైన విషయాల కొరకు మనం ప్రభు దగ్గర గోజాడదాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. మీరు చూస్తున్న మీరు దయచేసి లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.